అందరికీ నమస్కారం అండి. ఐఐటీలో సీట్ సాధించాలంటే జేఈఈ అడ్వాన్స్‌లో మనము మంచి ర్యాంకు సాధించాలి. అయితే జేఈఈ అడ్వాన్స్ 2025 సంవత్సరం ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? అంటే ఎవరు కండక్ట్ చేస్తున్నారు? ఐఐటీ కాన్పూర్ వారు. గత సంవత్సరం ఐఐటీ మద్రాస్ వారు జేఈఈ అడ్వాన్స్‌ని కండక్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సంవత్సరం ఐఐటీ కాన్పూర్ వారికి ఈ అవకాశం వచ్చింది. అయితే ఐఐటీ మద్రాస్ వారు పేపర్ ఏ విధంగా సెట్ చేశారు, ఐఐటీ కాన్పూర్ వారు ఏ విధంగా సెట్ చేయబోతున్నారనే విషయాన్ని మనము కొంచెం లోతుగా ఆలోచించాలి. ఐఐటీ మద్రాస్ మన సౌత్ ఇండియా సంబంధించింది, ఐఐటీ కాన్పూర్ కొంచెం నార్త్ స్టేట్కి సంబంధించింది. కాబట్టి ఐఐటీ మద్రాస్ వారు మ్యాథమెటిక్స్ కొంచెం బాగా ఇచ్చారు, ఐఐటీ కాన్పూర్ వారు కొంచెం ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇస్తారు. అయితే ఐఐటీ కాన్పూర్ వారు ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు అనౌన్స్ చేశారు? జేఈఈ అడ్వాన్స్ 2025 ఎగ్జామ్ డేట్ అయితే మే 18, 2025 సండే పడిందండి. మే 18, 2025 నాడు జేఈఈ అడ్వాన్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్ 2 పేపర్స్ ఉంటాయి, పేపర్ 1, పేపర్ 2. మనము జేఈఈ అడ్వాన్స్ ద్వారా ఐఐటీలో అడుగు పెట్టాలంటే 2 పేపర్స్ కూడా రాయాలి. ఒక పేపర్ రాసి ఇంకొక పేపర్ రాయకపోతే డిస్క్వాలిఫై అవుతారు. అయితే పేపర్ 1 టైమింగ్స్ ఏంటి? మార్నింగ్ 9 to 12 o'clock. పేపర్ 2 టైమింగ్స్ ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అవుతుంది, 5:30 వరకు ఉంటుంది. ఇది టైమింగ్స్. ఈ 2 టైమింగ్స్లో ఉన్నటువంటి 2 పేపర్స్ మనం రాయాలి, మంచి స్కోర్ తెచ్చుకోవాలి, అప్పుడే మనకి మంచి ర్యాంక్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే లాస్ట్ ఇయర్ అంటే 2024లో జేఈఈ అడ్వాన్స్కి ఎంతమంది అపియర్ అయ్యారు మనందరికీ తెలుసు. జేఈఈ మెయిన్స్ ద్వారానే జేఈఈ అడ్వాన్స్కి మనము క్వాలిఫై అవుతాం. మరి జేఈఈ మెయిన్స్ ద్వారా 14,000 మంది గతసారి రాస్తే 2,00,000 మందిని క్వాలిఫై చేస్తారు. అయితే గతసారి 2,50,000 మందిని క్వాలిఫై చేశారు. కానీ మనకి ఎపియర్ అయిన వాళ్ళు 1,80,200 మంది. ఆ 1,80,200 మంది రాస్తే గతసారి జేఈఈ అడ్వాన్స్లో క్వాలిఫై అయిన వాళ్ళు, క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఓన్లీ 48,248 మెంబర్సే క్వాలిఫై అయ్యారు. అంటే చూడండి ఎంత స్క్రీన్ చేసుకొస్తారో, ఎంత టఫ్ ఎగ్జామో మనం ఆలోచించాలి. కాబట్టి స్టూడెంట్ క్లీన్గా చదవగలిగితే 2,50,000లో లేదా 1,80,000లో 48,000లో ఉండడం పెద్ద కష్టమేం కాదు. అయితే గతసారి ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ వారికి ఏ ర్యాంక్ నుంచి ఏ ర్యాంక్ వరకు సీట్ వచ్చింది? ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్ వారికి గతసారి ఓపెన్లో మేల్కి 76 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 159 ర్యాంక్తో క్లోజ్ అయిపోయింది. అదే ఫిమేల్ పర్సన్స్కి అయితే 558తో స్టార్ట్ అయ్యి 758తో క్లోజ్ అయింది. అదే కంప్యూటర్ సైన్స్ ఓబీసీ వాళ్ళకైతే మేల్కి 18 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 82తో క్లోజ్ అయింది, ఫిమేల్కి ఏమో 288తో స్టార్ట్ అయ్యి 344తో క్లోజ్ అయింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మేల్ 17తో స్టార్ట్ అయ్యి 42తో క్లోజ్ అయింది, ఫిమేల్కి వచ్చేటప్పటికి 109తో స్టార్ట్ అయ్యి 129తో క్లోజ్ అయింది. అలా ఎస్సీ ఎస్టీ కూడా చూడండి, ఎస్సీ ఎస్టీ కూడా వాళ్ళ కేటగిరీ ర్యాంక్స్, ఇక్కడ నేను చెప్పేవన్నీ కూడా కేటగిరీ ర్యాంక్స్, కానీ చాలా చిన్న ర్యాంక్స్ వస్తే తప్ప ఎస్సీ ఎస్టీ వరకు కూడా ఐఐటి మద్రాసులో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి మన ప్రిపరేషను చాలా స్ట్రాంగ్గా ఉండాలి, మంచి ర్యాంక్ రావాలి. మంచి ర్యాంక్ రావాలంటే మంచి స్కోర్ మనం సాధించాలి. దానికోసం జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూనే అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అవ్వాలి. అడ్వాన్స్ లెవెల్లో ప్రిపేర్ అయితే మనం ఐఐటి మద్రాసులో మనం అడుగుపెట్టచ్చు. మనం ఏదైతే చిరకాల వాంఛ ఏదైతే ఉందో ఐఐటి మద్రాస్లో కంప్యూటర్ సైన్స్ చేయడం అనేది అది నెరవేరుతుంది. తర్వాత ఎవరైతే ఐఐటి ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్ కండక్ట్ చేస్తున్నారో ఆ ఐఐటి కాన్పూర్ వారికి గతసారి కంప్యూటర్ సైన్స్లో ఏ ర్యాంక్తో స్టార్ట్ అయింది, ఏ ర్యాంక్తో క్లోజ్ అయింది చూస్తే ఐఐటి కాన్పూర్ కూడా వన్ ఆఫ్ ద మంచి టాప్ ఐఐటి అండి. ఇది ఇక్కడ సీట్ వస్తే కూడా మనం తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే కంప్యూటర్ సైన్స్ ఓపెన్లో లాస్ట్ టైము మేల్ అభ్యర్థులకైతే 120 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 252తో క్లోజ్ అయింది.
చూడండి అన్ని చిన్న ర్యాంకులే ఓపెన్లో. ఫీమేల్కి అయితే 781తో స్టార్ట్ అయ్యి 1117తో క్లోజ్ అయింది. ఓబీసీ వాళ్ళకైతే వాళ్ళ కేటగిరీలో 61 ర్యాంక్తో స్టార్ట్ అయ్యి 132తో క్లోజ్ అయింది. ఫీమేల్కి అయితే 410తో స్టార్ట్ అయ్యి 538తో క్లోజ్ అయింది. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే మేల్కి 28తో స్టార్ట్ అయ్యి 51తో క్లోజ్ అయింది. ఫీమేల్ అభ్యర్థులకు 150తో స్టార్ట్ అయ్యి 294తో క్లోజ్ అయింది. సేమ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి కానీ, ఎస్సీ వర్క్ కానీ, ఎస్టీ వర్క్ కానీ ఐఐటి కాన్పూర్లో కూడా ర్యాంక్ రావాలంటే మాత్రం మన ర్యాంకు మంచి ర్యాంక్ అయితేనే ఇక్కడ సీట్ వస్తుంది. ఐఐటి కాన్పూర్కి కూడా ఈ సంవత్సరం చూస్తే బెస్ట్ అవార్డ్స్ వచ్చాయి, చాలా విషయాల్లో బెస్ట్ ప్లేస్మెంట్స్ వచ్చాయి. కాబట్టి ఐఐటి కాన్పూర్ కూడా ఓల్డెస్ట్ ఐఐటి అండ్ టాప్ ఐఐటి. కాబట్టి ఇక్కడ కూడా మనం సీట్ సంపాదించుకుంటే మనము మంచి ఫ్యూచర్ ఉంటుంది. టాప్ కంపెనీస్లో మనం జాబ్ సాధించవచ్చు. మంచి ప్యాకేజ్ కూడా వస్తుంది. ముఖ్యంగా మంచి నాలెడ్జ్ వస్తుంది. కాబట్టి ఐఐటి కాన్పూర్ ఈ ర్యాంక్స్ నుండి ఈ ర్యాంక్ వరకు ఎక్కడైతే క్లోజ్ అయింది ఇవన్నీ కూడా స్క్రీన్ షాట్ చేసుకుని ఈ విధంగా మన ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి. మన ప్రిపరేషన్ ఎప్పుడూ కూడా చాలా డెప్త్గా ఉండాలి. కాబట్టి డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఏదైతే ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ గురించి నేను చెప్పినటువంటి ర్యాంకింగ్ ఏదైతే ఉందో దీనికి తగ్గట్టుగా మీ పిల్లలు ప్రిపేర్ అవుతారని కోరుకుంటూ, మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఐఐటీల గురించి మీకు చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్.